మహాదేవ, నేటి సమాజంలో పూజలకు ఇస్తున్నటువంటి విధానము, సంకల్పము గురించి. నేటి సమాజం ఏదైనా పూజ చేస్తున్నంతసేపు చిత్తము భగవంతుడి మీద ఉండట్లేదు. అందుకొరకే పూజ యొక్క విధానము ద్వారా సంపూర్ణమైనటువంటి ఫలితం రావట్లేదు. స్వామి, నేను ప్రతి వారం గుడికి వెళ్తూ ఉన్నాను, లేదా నేను 41 రోజు మండల దీక్షలో మాల వేసుకున్నాను, అయినా కూడా నా జాతకం మారట్లేదు, నా విధానం అంతా కూడా అట్లాగే ఉంది, నాలో మార్పు రాదా అంటే, మాల వేసుకున్నా కానీ లేదా ఇంట్లో పూజ చేస్తున్నా కానీ మీరు ఇతరుల గురించి లేదా ఇంకో విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు భగవంతుడు మీ మీద లగ్నం ఎక్కడి నుంచి పెడతాడు? శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధతో చేసేటటువంటి పూజ వల్ల మాత్రమే ఫలితం వస్తుంది. మన ప్రాంతంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటాం. ఆ వ్రతం చేస్తున్నంతసేపు వస్తున్నటువంటి చుట్టాల మీన్నో, వంటల మీన్నో, లేదా మరుసటి రోజు చేసేటటువంటి విందు కార్యక్రమం మీన్నే ఉంటుంది తప్ప సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు సత్యనారాయణ స్వామి మీ ఇంటికి వస్తే మీరు కూర్చున్నటువంటి గంట సేపు కూడా మీకు ఆ సత్యదేవుడి మీద శ్రద్ధ ఉండదు. కాబట్టి ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు గమనించినట్టయితే ఇరుగు పొరుగు వాళ్ళు, ఇంటి ప్రక్క వాళ్ళు కానీ లేదా చుట్టాలు కానీ వచ్చిన వాళ్ళు సత్యదేవుని యొక్క కథ మొత్తం వింటారు. వాళ్లకు మరుసటి వారం ఫలితం వస్తుంది. కారణం, వాళ్ళ శ్రద్ధ అనేది సంపూర్ణంగా ఆ సత్యదేవుడి మీదే ఉంది. ఇక్కడ 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని పూజాది కార్యక్రమంలో కూర్చున్నటువంటి యజమాని చేసేటటువంటి ఆ గంట సేపు కూడా శ్రద్ధ మొత్తం ఇతరుల మీదే కనబడతా ఉన్నది. కాబట్టి శ్రద్ధాభక్తులు లేని పూజ శూన్యము. శ్రద్ధతో పూజాది కార్యక్రమాలు, జపాలు లేదా మాలాధారణ ఏదైనా కూడా శ్రద్ధతో చేసేటటువంటి పూజకు మాత్రమే ఫలితం. శుభం భూయాత్.